హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అనమాట. డైట్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తినొచ్చు. బాగా వెయిట్ లాస్ అవుతారు ఈ రెసిపీ అయితే. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోటీస్ అయితే ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు అనమాట. జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రోటీస్ అయితే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇవి బ్రేక్ఫాస్ట్లోనూ తినచ్చు, అలాగే నైట్కి డిన్నర్ లెగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మసాలా పెట్టి ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకుంటే చట్నీ కూడా అవసరం ఉండదన్నమాట. ఒట్టిగా తినేయచ్చు. కాకపోతే ఇక్కడ నేను పెరుగుతో తింటున్నాను. నాకైతే పెరుగుతో తినడం ఇష్టం అనమాట. మీరు పెరుగుతో అయినా తినచ్చు, లేదా ఒట్టివి అయినా తినచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేశానో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే హెల్తీ కూడా అనమాట. మార్నింగ్ టైంలో టిఫిన్లు ఇడ్లీలు దోశల కన్నా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టిన పిల్లలు కూడా ఎవరైనా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తగ్గాలనుకునే వాళ్ళైతే, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళైతే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో ముందుగా అయితే చూసేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని అయితే ఇలా తుంచి వేసుకోండి. నేనైతే 3 తీసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 3 తీసుకుంటున్నా. కొంచెం కారంగా ఉన్నవైతే 2 తీసుకోండి, సరిపోతుంది. నేను క్వాంటిటీకి అయితే ఇవి సరిపోతుంది. 7-8 పొట్టు తీసుకున్న వెల్లుల్లి, అలాగే ఒక ఇంచు ఇక్కడ చూస్తున్నారు కదా, 1 ఇంచుకి కొంచెం ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా అల్లం ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి, శుభ్రం చేసి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని శుభ్రం చేసుకొని ఇలా తుంచి వేసుకోండి, సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మరి సన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలా క్లీన్ చేసుకొని ఒక గుప్పెడంతా కొత్తిమీరని అయితే తీసుకొని కొంచెం ఇది కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి వాటర్ వేసి పేస్ట్ లాగా చేయకుండా అలాగే గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం కోర్సుగా వస్తుంది, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. మళ్ళీ వాటర్ అయిపోతుంది మనం పిండి కలుపుకున్నప్పుడు అనమాట. వాటర్ వేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 2 కీరాని అయితే తీసుకుంటున్నాను, ఇలా మీడియం సైజువి. మీరు ఈ కీరా ప్లేస్లో సొరకాయ అయినా తీసుకోవచ్చు. అది కూడా డైట్ చేసే వాళ్ళకి మంచి హెల్దీ రెసిపీ సొరకాయ కూడా. ఇలా నేను తీసుకున్న ఈ 2 కీరకాయల్ని ఇలా పొట్టు తీసేసి సన్నగా తురిమేసుకోవాలి. ఇలా పైన ఉన్న పొట్టు మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసేసి మనం తురుముకున్నది ఉంటుంది కదా, తురిమేది క్యారెట్ అలా తురుముకుంటాం కదా, దాంతో అయితే ఈ లోపల గింజలు బయట రానంత వరకు అయితే పైన ఇలా ఉంటుంది కదా కండ, ఆ కండని మాత్రం తురిమేసుకోవాలి. కాయని లోపల ఉన్న గింజలు రానివ్వకుండా తురిమేసుకోండి. నేను ఇక్కడ 2 కీరాని అయితే తురిమేసుకున్నాను. మీరు ఈ కీరా ప్లేస్లో సొరకాయ అయినా పైన పొట్టు తీసేసి లోపల గింజలు రాకుండా సొరకాయ అయినా చేసుకోవచ్చు. ఇదే టేస్ట్ వస్తుంది, అది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా నేను ఇక్కడ 2 కీరాని అయితే తురిమేసుకున్నాను. నాకు ఇంత వచ్చిందనమాట. ఇందులో ఇప్పుడు మీకు నచ్చితే జొన్న పిండి ఉంటే 1 కప్పు జొన్న పిండిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే శనగపిండి 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ జొన్న పిండి ఉంటే 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు రాగి పిండి అయినా మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అనేది మీ ఆప్షనల్, వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. మీకు ఏ పిండి అవైలబుల్గా ఉంటే అది 3 రకాలైతే వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులోని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ అయితే మీడియం సైజు, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రోటీస్ ఒత్తేటప్పుడు కొంచెం అడ్డు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా నలిపి వేసుకుంటే పొడి పొడిగా అయిపోతాయి ఆనియన్స్. ఇలా పొడి పొడిగా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని. అలాగే ఇక్కడ టేస్ట్ కోసం
అక్కడక్కడ క్రంచీ కోసం నువ్వులనైతే యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకున్నాను. మీరు 2 టేబుల్ స్పూన్ల వరకి మీ ఇష్టం. 2 టేబుల్ స్పూన్ వరకైతే నువ్వులని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లంతా పెరుగుని కూడా యాడ్ చేసుకోండి కలిపేటప్పుడే. నేను ఇక్కడ ఫస్ట్‌లో వేయడం మర్చాను. కాసేపు తర్వాత అయితే వేసుకున్నాను కలిపేటప్పుడే. మీరు మర్చిపోకుండా ఈ నువ్వుల తర్వాత అయితే 2 కప్పులు పెరుగునైతే యాడ్ చేసుకోండి. కానీ ఇక్కడ కలిపేటప్పుడు వాటర్ ఏమీ అవసరం ఉండదు. కీరాలోని వాటరు, ఆనియన్స్ ఈ పెరుగుతోనే సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం వాటర్‌గా అనిపించిందంటే కొంచెం బియ్యపు పిండి 1 లేదా 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండినైతే యాడ్ చేసుకోండి. కానీ వాటర్ అయితే ఏమీ వేయొద్దండి. నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ తడే సరిపోతుంది పిండి మొత్తానికి కూడా. బాగా కలిపేసుకోవాలనమాట అన్ని పిండిలు కలిసేంత వరకి. మీకు ఇక్కడ నచ్చితే ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ అయినా లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే నెయ్యిని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం అంటుకోకుండా, అలాగే మనం రోటీస్ చేసుకున్నప్పుడు విరగకుండా వస్తాయన్నమాట. మీరు ఆయిల్ ప్లేస్‌లో బటర్ అయినా నెయ్యి అయినా మీ ఫ్లేవర్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పిండి అయితే కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలన్నమాట. మరి కొంచెం పలుచగా కాకుండా, మరి గట్టిగా చపాతీ పిండిలా గట్టిగా కాకుండా ఇలా అంటుకున్నట్టు ఉండాలన్నమాట. అప్పుడే మనం రోటీస్ చేసుకోవడానికి తడి క్లాత్ పైన వస్తుంది. లేదంటే గట్టిగా ఉంటే పగుళ్ళు వచ్చేస్తుందన్నమాట. పిండి అయితే ఇదే విధంగా కలిపేసుకోండి. చూడండి ఇలా ముద్ద చేస్తే చాలా సాఫ్ట్‌గా అవుతుందన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి పిండినైతే. ఒకవేళ ఇంకొంచెం మీకు వాటర్ గట్టిగా పిండి అనిపించిందంటే వాటర్ వేయకుండా ఒక స్పూన్ అంతా పెరుగుని వేసుకొని కలుపుకోండి సరిపోతుంది. వాటర్ ఏమీ వేయకండి. ఇలా పెరుగుతోనూ లేదా ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని తడి క్లాత్ పైన ఒత్తేసుకుంటే మనము పెనం పైన వేసుకోవడానికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఒత్తేటప్పుడు మీరు చేతికి కొద్దిగా ఆయిల్ అయినా లేదా వాటర్లో అయితే తడిపేసుకోండి కొంచెం చెయ్యిని. అప్పుడు మనకి పిండి అంటుకోకుండా రోటీస్ ఒత్తేటప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఈజీగా ఒత్తేయచ్చు. ఇక్కడ జొన్న రొట్టి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. నాకైతే జొన్న రొట్టెలు చేయడం రాదండోయ్. నేను కాకపోతే ఈ రొటీస్ చాలా బాగా చేశానన్నమాట. ఈ విధంగా జొన్న రొటీసు చేయని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదిరిపోతుందన్నమాట. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకు పెట్టడంలో కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి చట్నీ ఇంకేమీ అవసరం ఉండదు. కర్రీస్ ఏమి ఇలా చేసి పెట్టేస్తే ఒట్టివే బాగుంటాయి. ఇలా తడి క్లాత్ పైన ఒత్తుకుంటే రోటీస్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇలా టేస్ట్ కోసం అయితే ఇలా ఒత్తుకున్న తర్వాత పైన నువ్వులనైతే లైట్‌గా వేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటే పైన అంటుకుంటుంది. మనం తినేటప్పుడు పైన కొంచెం నువ్వులు తగులుతూ క్రంచీగా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా ఒకసారి ఒత్తేసుకొని పైన ఇలా క్లాత్తోని పెనం పైన వేసేసుకోవడమే. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్‌కి అయితే లైట్‌గా ఆయిల్ రాశాను. ఇలా క్లాత్ తోటే వేసేసుకోండి, తిరగవేసుకోండి. చేతికి తీసుకొని మళ్ళీ వేసుకుంటే పోతుంది. ఇలా నేను క్లాత్తోనే వేసేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. అప్పుడు 2 సైడ్లు కూడా నువ్వుల్ని అంటుకుంటాయి. మనకి రోటీ ఒత్తినప్పుడు పైన వేసుకున్నాం అది కిందికి వెళ్తుంది. ఇది పైకి వస్తుంది కాబట్టి కొంచెం 2 సైడ్లు కూడా క్రంచీగా ఉంటుంది. నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకొని సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోండి. 1 నిమిషం పాటు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం లోపల వరకు బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా ఎంత కాలితే అంత బాగుంటుందన్నమాట. రోటీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి. చాలా బాగా వస్తాయన్నమాట. ఇలా 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. రెండో సైడ్ తిప్పినప్పుడు స్టవ్ను అయితే సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మనము ఇది కాలేలోపు ఇంకొక రోటీ కూడా రెడీ చేసేసుకోవచ్చు అదే విధంగానే. మళ్ళీ ఒకసారి నేను క్లాత్ని అయితే తడి చేసుకున్నాను. మళ్ళీ అంటుకోకుండా ప్యాన్కి తడి చేసుకొని చేతికి కూడా లైట్గా తడి చేసుకొని
ఇలా మీడియం సైజు బాల్స్ చేసుకొని మీరు ఇంకొంచెం పెద్ద రోటీ కావాలనుకుంటే పెద్దదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజువే చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్న ఈ క్వాంటిటీ పిండికైతే నాకు ఇక్కడ 8 రోటీస్ వచ్చాయి. దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో, ఎన్ని రోటీస్ కావాలో తీసుకోండి. నేను మొత్తం కలిపి 2 కప్పులు తీసుకున్నాను అనమాట. 1 కప్పు బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్పు రాగి పిండి, అలాగే హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నా కదా. ఇక్కడ నాకు 7 రోటీస్ వచ్చాయి. అలాగే దాన్ని బట్టి మీకు ఎన్ని రోటీస్ కావాలో, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో తీసుకోవచ్చు. ఇలా రెండో సైడ్ కూడా ఖాళీ లోపైతే మనం ఇంకొక రోటీ కూడా రెడీ చేసేసుకున్నాము. ఇదే విధంగా అన్నీ కూడా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా, చాలా చక్కగా వచ్చాయన్నమాట. చాలా సింపుల్గా విరిగిపోతుందేమో, మనకి రాదేమో అనే ఆలోచన లేకుండా వస్తుంది. పెనింగ్ కూడా అసలు ఏం అంటుకోదు క్లాత్కి కూడా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. క్లాత్కి అయితే తడి చేసుకోవాలి. అలాగే ఒత్తేటప్పుడు మనకి లైట్గా చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొంచెం తడి చేసుకోండి, వాటర్లో తడి చేసుకొని రోటీస్ని ఒత్తేసుకుంటే ఏమీ అంటుకోదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మాత్రం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగానే అన్నీ కూడా ఒత్తేసుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ తిప్పిన తర్వాత అలాగా మనం ఇంకొక రోటీ రెడీ చేసేసుకోవచ్చు పక్కన. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నిటికీ కూడా పైన అయితే నువ్వుల్ని యాడ్ చేసుకున్నాను. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు అలాగే కూడా ఒత్తేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కీరకాయ ఒకవేళ వద్దు అనుకుంటే లేదంటే సొరకాయతో అయినా చేసుకోవచ్చు. అది కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. సొరకాయకి కూడా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా చెప్పండి అన్నమాట. చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం ఆనియన్స్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చట్నీ ఏమీ అవసరం ఉండదు. నేనైతే పెరుగుతో సర్వ్ చేసుకున్నాను అనమాట. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఏదైనా పచ్చడితో అయినా లేదా ఒట్టివి అయినా చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినచ్చు అనమాట. కానీ ఒట్టివే బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పలుచగా వచ్చాయి కదా, మరి మందంగా ఏం రాలేదన్నమాట. ఫస్ట్ టైం చేసినా కానీ ఈ విధంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చూపించిన మెథడ్లో అయితే చేయండి, చాలా బాగా వస్తుంది. జొన్న రోటీస్ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఉట్టి జొన్న పిండితోనే ట్రై చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా కీరాని తురిమి వేసుకొని ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పెరుగుతో సర్వ్ చేసుకున్నాను అనమాట. పెరుగు, కొంచెం ఆనియను, వీటితో అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్ తుంచుకొని పెరుగులో వేసుకొని తర్వాత రోటీ మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి దీంతో కూడా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చుతుంది కంపల్సరీ. రోటీస్ చూసారు కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.